కార్తీక దీపం 2 ఆగస్టు 27వ తేదీ 447వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి కార్తీక్ బాబు దీపల పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇక వారు సంతోషంగా ఉండడం చూసిన పారిజాతం, జ్యోత్స్న తట్టుకోలేకపోతారు. ఈ సమయంలో కార్తీక్ బాబు దీపలకు దశరథ, సుమిత్ర ఆశీర్వాదమిస్తారు. అయితే దీపను ఆశీర్వదించడం సుమిత్రకు ఇష్టం లేకపోయినా ఆశీర్వదిస్తుంది. అంతకుముందు శ్రీధర్, కాంచనలు కూడా నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. శివనారాయణ కూడా వారిని సుఖంగా ఉండమని నిండు మనస్సుతో దీవిస్తాడు. అలాగే అనసూయ కూడా కార్తీక్ బాబు, దీపకు ఆశీర్వాదం అందిస్తుంది. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెబుతుంది. అదే సమయంలోనే తనకో విషయంలోనే సందేహం కలుగుతోందని అంటుంది అనసూయ. పెళ్లిలో తాళిబొట్టును ఎవరు మాయం చేసుంటారు అని మళ్లీ అనసూయ గుర్తు చేస్తుంది. కార్తీక్ బాబు, దీప పెళ్లికి సంబంధించిన తాళిబొట్టును దాచాల్సిన అవసరం ఎవరికొచ్చింది అనంటుంది. వాళ్ళెవరనే సంగతి తెలుసుకోవాలని అనసూయ అంటుంది. ఇక శ్రీధర్ స్పందిస్తూ, ఈ రోజుల్లో బయటివాళ్లు ఇంటివాళ్లలాగే కనిపిస్తున్నారని, ఎవరికీ తెలియకుండా అన్ని వస్తువులు మాయం చేస్తున్నారని అంటాడు. ఇక తాళిబొట్టును ఎత్తుకెళ్లడం పెద్ద విషయమా అనంటాడు. అది కూడా నిజమేలే అనంటుంది అనసూయ. ఆ తర్వాత అందరూ కలిసి సహపంక్తి భోజనాలకు కూర్చుంటారు. ఆ సమయంలో జ్యోత్స్న, పారిజాతం, శ్రీధర్ అసలు ఆ తాళిబొట్టు ఎవరు దొంగిలించారు అని ఒకరితో ఒకరు గుసగుసలు పెడుతూ ఉంటారు. శ్రీధర్ నేను కాదు అనంటాడు. ఇక వీరిద్దరూ జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఇదే విషయాన్ని జ్యోత్స్నను అడగడంతో నేను తీయలేదు అని బదులిస్తుంది. దాంతో ముగ్గురూ షాక్ అవుతారు. మన ముగ్గురులో ఎవరూ కాకుండా పెళ్లిని ఆపాలని ఇంకెవరు చూస్తున్నారు అని పారిజాతం సందేహిస్తుంది. ఇంట్లోనే మనకంటే గజ దొంగ ఒకరు ఉన్నారు అనంటుంది. ఇక భోజనాలయ్యాక అందరూ ఒకచోట కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. సుమిత్ర మాత్రం మౌనంగా పక్కకి వెళ్లిపోతుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు వెళ్లి, తాళిబొట్టు తీసింది నువ్వే అని నాకు తెలుసత్తా అనంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 28వ తేదీ 448వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కార్తీక్ బాబు సుమిత్రతో మాట్లాడిన మాటలకు చిన్నబోతుంది. తన మనసులో దీపపై ఎంత కోపం ఉందో కార్తీక్ బాబుకు తెలిసిపోయినందుకు షాక్ అవుతుంది. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా సుమిత్ర కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది. కార్తీక్ బాబు చేతిలో దీప చేతిని పెట్టి జాగ్రత్తలు చెబుతాడు దశరథ. మా ఇంటి పిల్లను మీ ఇంట్లో మంచిగా చూసుకోండి అని చెల్లి కాంచనకు, అల్లుడు కార్తీక్ బాబుకు దశరథ చెప్తాడు. దాంతో మీకంటే బాగానే చూసుకుంటామని అంటారు. ఇక వెళ్ళొస్తామని శివనారాయణతో కూడా చెప్తారు. దాంతో శివనారాయణ మీకివ్వడానికి సమయానికి ఎలాంటి బహుమతి లేదు అనంటాడు. దాంతో దీప స్పందిస్తూ, పెద్ద మనసుతో ఈ ఇంటి ఇల్లాలి తాళిని కలకాలం నా గుండెలపై మోసేలా తాళిబొట్టును కానుకగా ఇచ్చారు. అంతకంటే గొప్ప బహుమతి ఇంకేముంటుంది అనంటుంది. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు చాలు అనంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందని దీప అంటుంది. దీప మాటలతో శివనారాయణ కూడా ఖుషి అవుతాడు. ఆ తర్వాత వెళ్ళొస్తామని కాంచన అందరితోనూ చెప్తుంది. ఇక తమ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని నాన్న శివనారాయణ, అన్నయ్య దశరథను రమ్మని ఆహ్వానిస్తుంది. వాళ్లు తప్పకుండా వస్తామని కాంచనతో చెప్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు. అయితే దీప మాట్లాడిన మాటలకు జ్యోత్స్నకు సందేహం కలుగుతుంది. శివనారాయణకు సొంత మనవరాలిగా ఎందుకు ప్రవర్తిస్తోంది అని మనసులో అనుకుంటుంది. ఒకవేళ దాసు దీపకు నిజం చెప్పాడా, లేక ఇంకెవరైనా చెప్పుంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది. దాసు నాన్న దీపకు మాత్రం నిజం చెప్పలేదని అన్నాడు కదా, ఇంకెలాగైనా తెలిసే అవకాశం ఉందా అని పలు ప్రశ్నలు వేసుకుంటుంది. దీపకు, కార్తీక్ బాబుకు అసలు విషయం తెలిసిపోయిందా అనేది ఎప్పుడూ ప్రశ్నగానే మిగిలిపోతోందని అప్సెట్ అవుతుంది. ఇక మరోవైపు కార్తీక్ బాబు, దీప ఇంటికి తిరిగి రావడంతో స్వప్న, కావేరి వస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న కార్తీక్ బాబు, దీప ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్తారు. అంతేకాదు నూతన వధూవరులతో కేక్ కూడా కట్ చేయిస్తారు. ఇదే సమయంలో కార్తీక్ అన్నయ్యకు కొడుకు పుడితే తాను కూతుర్ని కని ఈ ఇంటికి ఇల్లాలిగా పంపించేదాన్నని స్వప్న అంటుంది. స్వప్న మాటలు విన్నాక కార్తీక్ బాబు, దీప సంతోషిస్తారు. కాంచన కూడా సంతోషపడుతుంది. ఇక దాసును ఎందుకు తీసుకురాలేదని కార్తీక్ బాబు అడుగుతాడు. దాంతో కాశీ ఆ విషయం మీకే తెలియాలి బావా అని సమాధానమిస్తాడు. మరోవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లిన సమయంలో కావేరి మండిపడుతుంది. వారి పెళ్లిలో ఏదైనా ఇష్టమైనట్టుగా ప్రవర్తించావా అని ప్రశ్నిస్తుంది. అనుకున్నవన్నీ అవుతాయా అనంటాడు శ్రీధర్. ఎప్పటికైనా దీపను కార్తీక్ బాబుకు దూరం చేసి జ్యోత్స్నను నా కోడలిగా చేసుకుంటాను అనంటాడు. మరోవైపు అసలు పెళ్లిలో తాళిబొట్టును ఎవరు తీసుంటారని కార్తీక్ బాబును దీప ప్రశ్నిస్తుంది.
ఇక సుమిత్ర అత్త తీసిందని చెప్పలేకపోతాడు కార్తీక్ బాబు. దాంతో దీప జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తుంది. తాళి లేకపోతే కష్టమయ్యేదని అంటుంది. దానివల్ల కూడా మనకు మంచే జరిగిందిలే అనంటాడు కార్తీక్. మా అమ్మమ్మ తాళి నీ మెడలోకొచ్చింది అనంటాడు. దాంతో దీప సంతోషిస్తుంది. ఇక మరోవైపు దీప పెళ్లి పట్ల పారిజాతం షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.